సార్ డీజీ గారు, డీజీ గారు నెక్స్ట్ వేరే క్వశ్చన్ చేసా రమేష్ ఇట్లా మిమ్మల్నే సార్. సార్ కేటీఆర్ గారు మాట్లాడుతూ కాకి బుక్ కావచ్చు ఇట్లా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీరు లీగల్ యాక్షన్ తీసుకుంటారా లేక ఫర్దర్ ఎలా వెళ్ళి? ఇప్పుడు ఇది సందర్భం వేరు, సమయం వేరు. అది ఏ సందర్భంగా సందర్భం క్వశ్చన్ అడగాలి కానీ అది రామాయణంలో పిడికలు పెట్టి చేస్తా అంటే ఇట్లా. సార్ అందుకే మేము అడిగాను సార్, వేరే క్వశ్చన్ అడగాల్సి అని. లేదు అవసరం, అది నాకు తెలియదు. ఏ క్వశ్చన్ అడుగుతున్నావు? దీనికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను నేను. యా, ఇప్పుడు ముచ్చాకి సోమంద ఎలియాస్ ఎర్రాల్, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబరు, అట్లాగే సౌత్ బస్టర్ డివిజనల్ కమిటీ సెక్రటరీ, చాలా ఇంపార్టెంట్ పర్సన్, మాట్లాడతాడు. మేము పర్వతం ముందు లుంగి ప్రజా జనజీవనంలో కలిసి పనిచేయాలని మేము కోరుకుని ఇక్కడ సిలిండర్ కోసము వచ్చినాము. ఈ సిలిండర్ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరు అధికారులు కానీ మీడియా కర్మి కానీ ఇక్కడ పాల్గొన్న వాళ్ళకందరకు మేము లాల్ సలాం. మేము ఇక్కడ వచ్చిన విషయం అంటే మేము ముఖ్యంగా ఇప్పుడు మారుతున్న పరిస్థితి అనుగుణంగా మేము అక్కడ ఉండి పని చేయడం మాకు కష్టము. దానివల్ల ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు, ఇంకా ఇక్కడ ప్రభుత్వం పిలుపునిస్తున్నది మీరు అక్కడ ఉండి పోరాడి సాధించేది ఏం లేదు అన్ని పరిస్థితి మారుతున్నాయి. ఈ పరిస్థితి మారుతున్న కాలంలో మీరు ఇక్కడ ప్రభుత్వం దగ్గర లుంగి ప్రజల్లో కలిసి పని చేయాలని పిలుపు కూడా చూసినాము. అవన్నీ చూసి మేము ఇక్కడ సిలిండర్ కోసము వచ్చినాం. నేను వెస్ట్ బస్తారు డివిజన్ సచివ్ ఇన్ఛార్జ్, దండకార్యాన్ని స్పెషల్ జనరల్ కమిటీ సభ్యుడు. ఒకవేళ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వస్తే మంచిదే. ఇప్పుడు పిఎల్జే బటాలియన్ కమాండర్గా ఉన్న దేవాలు కానీ, ఇంకా విద్యాలు, ఇంకా ఈ ఉద్దమ్ సింగ్ లాంటి ఉన్నారు కొంతమంది, వాళ్ళతో కొంత సభ్యుడు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పరిస్థితిలో అక్కడ పనిచేయడం కష్టము, మారుతున్న పరిస్థితుల్లో అక్కడ పనిచేయడం అంటే చాలా దాడులు పెరుగుతున్నాయి, రోజు చనిపోతున్నారు, అక్కడ క్యాంపులు కూడా ఎక్కువ వేస్తున్నారు. ఈ పరిస్థితిలో అక్కడ కష్టమే. అందుకే మేము కూడా ఇక్కడ సలంటరీ చేసుకుంటే ఇంకా మంచిగా బతకాలని మేము కోరుకుంటున్నాం. అట్లనే వస్తారా, ఇంకా వాళ్ళు ఎట్లా అనేది వాళ్ళు కూడా ఇంకా అనుకొని ఏదైనా నిర్ణయించి వస్తే మంచిది అని మేము కోరుకుంటాం. రామని కోరుకుంటాము. ఇంతే నేను చెప్పేది. ఇప్పుడు వాళ్ళ నేటివ్ మదర్ టంగ్ కోయలో మాట్లాడతారు. కామ్రేడ్స్, ನನ್ನ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ సచివ్ చార్జ్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సదేశ్. నేడు ಈಗ ಮಾವೋವಾದಿ ಪಾರ್ಟಿತ ಮಂಜಿ ಲಡಾಕಿ ನೈಂಜಿ ಬೆಚರ ಸಾಲ್ತಿಸಿ ಹೇಮಂತೋ ಮತ್ತೆ ಇಂಜಿ ಬದಲೆ ಮತ್ತ ಪರಿಸ್ಥಿತಿ ಅನುಸಾರ ತಸ್ಕೆ ನರ್ಗೆ ಪರಿಸ್ಥಿತಿ ಬದಲೆ ಮತ್ತ ಆಲಕೆನೆ ಈ ಪರಿಸ್ಥಿತಿ ಲೋಪ ಲಡಾಕಿನ ಮೋಹಕರಂಡಿ ಇಲ್ಲೇ ಇದು ಪರಿಸ್ಥಿತಿನ ಪೋಯಿಸಿ ಮಂಜಿ ಸಿಲಿಂಡರ್ ಆಸಿ ಜನತ ಸಂಘ ಖಾಲಿ जनता बेदगंडी समस्या पोसी काम की कातिंजी मम विश्वास संगे आत्मसमर्पण कियमंतमु आलकेने इंजीग माकिन मुख्य हिसाब तिप्पालू तस्के लाड़की अनुकूल आलकेने अलग अलग रकम वचुनु बीमार सिवंटी मंता
ఆరికేనే ఇంజాక దిన్నాల అమల ఎన్కౌంటర్స్ ఘటన జరగన ఉగ్గిన తూడ్స్ మంచి మమ్మల్ని ಸರ್ಕಾರ ಮೊನ್ನೆ ಮಮ್ಮನೆ ಅಂಡು ಆಲಕೇನೆ ಸಲಾಂಡ್ರು ಪಾಲಿಸಿಯಿಂದ ಒಂದು ಆ ಪಾಲಿಸಿ ಸರ್ಕಾರದ ಸಲಾಂಡ್ರು ಹಾಸಿ ಬದುಕಿನಲ್ಲಿ ಸರ್ಕಾರ ವೆಂಡೆ ಆವಾಂತಿ ಮುಂತ ಅದು ಆವಾಂತನ್ ಪೈಸಿ ಆ ಗುಲ್ಲೆ ಆಲ್ಸಿ ಮಂಜಿ ಸಲಾಂಡ್ರು ಹಾಸಿ ಬದುಕಲಿಂಜಿ ಮಮ್ಮ ಆಲ್ಸಿ ಮಂಜಿ ನೆಂಡು ಈಗ తెలంగాణ ಸರ್ಕಾರ ಮೊನ್ನೆ ఆత్మసమర్పణ ఇయముంతో వాళ్ళకేనే బాకీ కామ్రేడ్స్ మింతారు బాకీ కామ్రేడ్స్ వెంటే ఎవరు వాతోరా వావరై దేవాలు మింతారు విజయాలు ఈ ఉద్దమ్ సింగ్ వాళ్ళకే సదస్సులు వెంట మింతారు ఎవరు వెంటే వాతోరించి ఆ స్కీముతో వతకే ಈಗ ಸರ್ಕಾರ ಸಂಘೆ ఆత్మసమర్పణ తీసి జనతా సంఘ కలి వాళ్ళకి జనత లోపం మందన బెద్దే సమస్యతో పోయి మంచి నేను జనతకి ఉపయోగ లేకపోతే కామ్ కియే కాలేంజి మమ్మ ఆంకి ముంతో ఇది ನನ್ನ ವೇತನ చబితోర్కి లాల్ సలాం తో అయిపోయిందా ఇంకా చెప్తావా అంటే అంతకుముందు తెలుగులో చెప్పింది చెప్పినావు కదా కొంత ఎక్స్పెక్ట్ స్టార్ట్ చేయలే కదా ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ మావోయిస్ట్ పార్టీ కానీ అంతకుముందు పీపుల్స్ వార్ కానీ బ్యాన్ పెట్టి దాదాపు 35 years అవుతుంది సార్. ఇప్పుడు ఈ యాక్టివిటీ అయితే మొత్తం ఆల్మోస్ట్ జీరో వస్తున్నది. మీ ఈ కమిటీలో కూడా అందరు వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు ఏమైనా బ్యాన్ లిఫ్ట్ చేసి ఏమైనా అంటే విలేజెస్ లో ఏమైనా కొద్దిగా పీస్ఫుల్ లైఫ్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సిన డిసిషన్ అండి అది. లేదు అంటే మీరేమైనా ప్రపోజ్ చేయగలుగుతారా? ఇప్పుడు డీజీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంది కదా మీ ప్రైమ్ మినిస్టర్ తో. వి కాంట్ సే బట్ లెట్ మీ సీ. మీ క్వశ్చన్ అడిగి ఇప్పుడు ఆలోచిస్తాను దాని గురించి. క్వశ్చన్ అడిగాను కదా ఈ దీని గురించి ఆలోచిస్తాను. ఓకే So he says they can't speak, and they're too young or too they don't know the language also. సార్ డీజీ గారు ఒక చిన్న క్వశ్చన్ సార్. మీరందరూ లొంగిపోయారు కదా సార్, వీళ్ళందరికీ మావోయిస్టు సిద్ధాంతం పట్ల పూర్తి భ్రమ తొలగిపోయినట్టేనా లేక ప్రాణభయంతో వీళ్ళు లొంగిపోతున్నట్ట? చెప్తావా నేను చెప్పాలా? ఇంతకుముందు చెప్పినానండి సేమ్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. ఇది కూడా అంతే. సరే